చెప్తా ఉన్నాం. లేని దాన్ని నిరూపించమని చెప్తా ఉంటారు. మరి దేవుడు లేడుగా నిరూపించు. నువ్వు ఉన్నాడన్నో నువ్వు నిరూపిస్తావా? లేడు అన్నవాడు నిరూపిస్తారా? లేడు అంటే లేదు కదా, మరి శూన్యమేనా. ఉన్నాడు అని అంటావు కదా, నిరూపించు. గాలి కనబడుతుంది అంటాడు, గాలి ఉన్నదని నేను నిరూపిస్తా సైన్స్ పరంగా. ఒక బెలూన్ తెచ్చుకో, లేకుంటే 5 నిమిషాలు ముక్కు మూసుకో, ఉందా లేదా నేను చెప్తా. కరెంట్ కనబడుతుందా? కరెంట్ లో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ వస్తున్నాయి, బల్బ్ వెలుగుతుంది, నేను నిరూపించగలుగుతా. సైంటిఫిక్ ఇట్ ఈస్ ప్రూవ్. మరి నువ్వు ప్రూవ్ చేయగలవా చెప్పు? ఒక సైన్స్ లో ఏముంటది? పార్టికల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్, మ్యాటర్. నువ్వు మ్యాటర్ ను చూస్తున్నావు, దాని వెనుక మాలిక్యూల్ ఉన్నాయని నేను నిరూపించగలిగిన, దాని వెనుక నేను ఆటమ్స్ ఉన్నాయని నిరూపించగలిగిన, దాని కింద పార్టికల్స్ ఉన్నాయని నేను నిరూపించగలిగిన. నువ్వు డైరెక్ట్ మ్యాటర్ నుంచి ఇదే నమ్మమని చెప్తా ఉన్నాం. అది నమ్మడానికి శాస్త్రజ్ఞానం ఉన్నా మేమెట్ట నమ్మగలం? సో కాబట్టి దేవుడు అనేటువంటిది ఒక కేంద్ర బిందువు అయితే దాని వెనుక అన్ని వస్తాయిగా. గుండు కొట్టించుకోవడం, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అవి ఇవి అన్ని వస్తా ఉంటాయి. అందుకే మన సారాన్ని ఏం పదం